ఎల్లోరాలో కైలాస్ టెంపుల్కి అయితే పోతున్నా. ఇదైతే ఎంట్రన్స్. టికెట్ అయితే బుక్ చేసుకొని పోతున్నా. అక్కడ తీసుకోవాలంటే జనాలు ఫుల్ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణేశ్వర్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత సీదా ఎల్లోరా కేవ్కి అయితే వెళ్తున్నాం. కైలాస్ మందిరం. అండ్ ఇక్కడ చూడడానికి మస్తు ప్లేస్లు ఉన్నాయి, బట్ కాకపోతే అన్నీ తిరగట్లేదు. అక్కడ ఏదో మినార్ ఉంది అండ్ అవన్నీ తిరగాలంట. బట్ మనం ఓన్లీ కైలాస్ మందిర్ దగ్గరికి వచ్చినాం. ఈరోజు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఈరోజు అమావాస్య ఆదివారం అండ్ ఇంతమంది జనాలు ఉన్నా కూడా ఒక హైలైట్ ఏంటంటే టెంపుల్ అరగంట ఉన్నా హైలైట్ అనమాట. అండ్ అభిషేకం కూడా చూసినాం మంచిగా ప్రశాంతంగా. ఇంకా కొద్దిసేపు పక్కనే కూర్చొని కరెక్ట్ హారతి టైం అయింది. అందరు బయటికి వెళ్ళిపోయారు. మంచిగా ప్రశాంతంగా అంటే బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఉండి హారతి స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఇంకా బయటికి తోలిచ్చేసారు. బట్ కాకపోతే ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ ఇదే ఎల్లోరా కైలాస్ మందిర్ వచ్చేసి ఎంట్రీ. నార్మల్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ స్తంభం వచ్చేసి 20 రూపీస్ నోటు మీద అయితే ఉంటుంది అనమాట. కొత్తగా వచ్చిన 20 రూపీస్ నోటు మీద. లోపల శివలింగాలు అయితే ఉన్నాయి. బట్ ఇవి పాత శివలింగాలు కాబట్టి మంచి పవిత్రంగా ఉంటాయి. కాకపోతే పూజ చేస్తే బాగుండు. అన్ని విగ్రహాలు కొన్ని ధ్వంసమై ఉన్నాయి మొత్తం. అంటే అక్కడ నరికేసారు అనమాట ఒకనొక సిచ్యువేషన్లో. కాకపోతే మందిరాన్ని అయితే ఏం చేయలేకపోయారు. చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. మనకి కైలాస్ మందిర్ స్టోరీ తెలియదు కాబట్టి నార్మల్గా తిరుగుతూ ఉన్నాం. బట్ కాకపోతే ఆ కొండ లోపల కొండని తోల్చుకుంటూ కట్టిరని మాత్రం తెలుసు. అంతకు మించి నాకు పెద్ద స్టోరీ లేదు తెలియదు. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ నుంచి అక్కడ నుంచి అక్కడ ఈ మొత్తం విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విగ్రహాలు. వ్యూ పాయింట్ మొత్తం బాగుంది. గుడి బయటనే కనిపిస్తుంది. బ్రహ్మకు గుడులు లేవు, ఉన్నా కూడా చాలా తక్కువ. ఇది వచ్చేసి పైనకి వెళ్ళే రూటు. పైనకైతే పోదు. ఇది వచ్చేసి తెలుగు వర్డ్స్ అంటే వీళ్ళు రాసిర్రా లేకపోతే అవే ఉన్నాయో తెలియదు. మహారాష్ట్రలో తెలుగు వర్డ్స్. అండ్ ఈ స్క్రిప్చర్ కూడా సూపర్ ఉంది. ఇక్కడ కూడా ఒక తెలుగు వర్డ్ అయితే ఉంది, రంగన అని చెప్పేసి. ప్రతి పిల్లర్ మీద ఉన్నట్టున్నాయి, బట్ దీని మీద లేదు. లోపల లింగం పక్కన చూసిన అంత పెద్ద లింగం నేను. ఇంకా వేరే దాంట్లో మీద అయితే లేవు.
మంచిగా తింటుంది అది. అవును bro. తెలంగాణ మహబూబ్ నగర్. మెయిన్ టెంపుల్ అండ్ ఇక్కడైతే నంది ఉంది అండ్ అందరు చెప్పులు వేసుకొని అయితే తిరిగేస్తున్నారు మొత్తం. చెప్పులు వేసుకొని కానీ చాలా దూరంగా ఉంది నంది లింగానికి అయితే. అండ్ మొత్తంగా కైలాస్ టెంపుల్ అయితే ఇది ఏకశిలా టెంపుల్ కాదు, ఒక్క కొండని తొలిచి కట్టిన టెంపుల్. మొత్తం తిరిగేస్తున్నారు కూడా. అండ్ ఇక్కడ 16 కేవ్స్ ఉంటాయి, 32 కేవ్స్ దాకా ఉంటాయి. బట్ కాకపోతే అవన్నీ నార్మల్గా గృహాలు ఉంటాయి కదా, సేమ్ అట్లానే ఉంటాయి, పెద్దగా ఏముండవు. బట్ కాకపోతే ఇక్కడ వచ్చేసి కొంచెం ఫేమస్, అది మాత్రం నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే వెళ్ళిపోవాలి టైం అయితే. అంతా కేవ్స్ స్ట్రక్చర్ అనమాట, అంటే ఎటు ఏ కేవ్స్ ఉన్నాయి అదంతా. బట్ కాకపోతే మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి కైలాస్ టెంపుల్ ఒకటి, అండ్ ఇవన్నీ చిన్న చిన్న కేవ్సే. అండ్ 29 to 32 ఇవి మాత్రం కొంచెం స్పెషల్ కేవ్స్ అనమాట. దానిల గురించి అయితే మనకంత తెలియదు. ఇది వచ్చేసి చోళా కైలాష్, అది అక్కడ వచ్చిన టెంపుల్ ఉంటుంది. అండ్ అదనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి ఎల్లోరా కేవ్స్. యాక్చువల్గా కృష్ణేశ్వర్ టెంపుల్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ కాకపోతే ఈరోజు సండే అవడం వల్ల చాలామంది వచ్చేసారు. బట్ ఆ వీడియో అయితే తీయలేకపోతున్నా. బట్ ఏ ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా దర్శనం అయింది, నాకు దర్శనం అయింది చాలు. వీడియో అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు, ఖాళీ టైంలో అయితే ఫ్రీగా ఉంటుంది. అండ్ అదనమాట. అండ్ థ్యాంక్ యూ. హలో మిత్రమా, నమస్తే. ఈరోజు మనం వచ్చేసి ఒక చిన్న ఫ్యాక్టరీలో అయితే ఉన్నాం. ఆ ఫ్యాక్టరీ వచ్చేసి చెక్కలు తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట. ఇవి అండ్ 3 ఐటమ్స్ అయితే తయారవుతాయి. చెక్కీ ఒకటి, అండ్ ఇది కోకోనట్ స్వీట్ ఒకటి, ఇదనమాట కోకోనట్ స్వీట్. అండ్ ఇంకొకటి ఇది కూడా సేమ్ బెల్లం స్వీట్, ఏదో సంథింగ్ తెలీదు. అండ్ దీనికి వచ్చేసి మెయిన్గా ఒక 3 మిషనరీలు అయితే కావాలి. అండ్ ఇట్లా బ్లెండింగ్ చేసే మిషన్ ఒకటి, ఇట్లా ప్యాకింగ్ది డబ్బా మీద సీల్ వేసే మిషన్ ఒకటి, అండ్ ఇట్లా మిక్స్ చేసే మిషన్ దాంట్లో. అండ్ దీంట్లో వేడి చేసి బెల్లంలో అయితే మిక్స్ చేస్తారనమాట ఈ బెల్లం. అండ్ చాలా చిన్నగా ఉండొద్ది, చిన్నగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మంచిగా ఉండొద్ది. అండ్ దీనికి వచ్చేసి మ్యాక్సిమం ఒక 5 lakhs దాకా అయితే ఖర్చు అవుద్ది, మిషనరీకి దానికి దీనికి అని చెప్పేసి. అండ్ పెట్టుకున్న తర్వాత సేలింగ్ కూడా అట్లాగే ఉండొద్ది. మనం కరెక్ట్గా సరౌండింగ్లో సేలింగ్ చూసుకొని, అండ్ మనం గ్రౌండ్ లెవెల్లో మనం వర్క్ చేసుకుంటే మంచి సేలింగ్ అయితే అవుద్ది. అండ్ దానికి వచ్చేసి ఇంకొకటి, దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఇదొకటి, అండ్ కట్ చేయడానికి ఇదొకటి చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నువ్వుండలు కూడా తయారు చేస్తున్నారు అనమాట. అండ్ దీనిలో ప్యాకింగ్ కూడా మంచిగా దొరుకుద్ది మనకి. ప్యాకింగ్ అవన్నీ మన దగ్గరలోనే దొరుకుతాయి, అంటే సరౌండింగ్లో మనకు దొరుకుతాయి. బట్ అవన్నీ చూసుకొని మనమైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. చిన్నగా బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి బెటర్గా ఉంటుంది అనమాట. ఇట్లా డేట్ ప్రింటింగ్ ఒకటి ఇదైతే ఇస్తారు. అండ్ ఎట్లా వచ్చిందో చూద్దాం, వస్తలేదు ఇది. అదనమాట, చిన్నగా ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఎంజాయ్ పండుగ.